తన బిడ్డకు ఏమీ కాకూడదు, కానీ అలాగే అదే సమయంలో సంతోషంగా కూడా ఉండాలి అని తండ్రి తన యొక్క భయాన్ని పక్కన పెట్టేసి తన బిడ్డ సంతోషం కోసం అలలకు సైతం ఎదురు నిలబడి తన బిడ్డను ఆనందంగా ఆడించుకుంటున్న నాన్న. అలాగే సముద్రమంత ప్రేమను మనసులో దాచుకొని ఆ సముద్రంలో ఒక్క చుక్క కూడా బయటికి కనపడకుండా, అంటే ప్రేమ రూపంలో ఏ మాత్రం బయటికి కనిపించకుండా ఒకే ఒక్క వ్యక్తి మనల్ని జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాడు, అదే తండ్రి. తండ్రి స్థానాన్ని ఎవ్వరూ గుర్తించరు. అలాగే ఎవ్వరూ ఇంకొకరు నాన్న అని పిలిపించుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు దేవుడు. కనీసం అమ్మ అని వేరొకరిని మనం ఎవరినైనా పిలుస్తాం, నాన్న అని మాత్రం ఇంకెవ్వరిని పిలవం, ఒక్క నాన్నని తప్ప. తన బిడ్డ సంతోషం కోసం తన జీవితాన్నే ధారపోసేది నాన్న. తన కష్టాల దారిలో ఉండి తన బిడ్డ మాత్రం సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ఒకే ఒక వ్యక్తి ఎప్పటికీ మనసులోనే ఉంచుకుని సంతోషాన్ని మింగేసి తన బిడ్డ సంతోషమే తన సంతోషంగా గడిపేది నాన్న. తన జీవితాన్నే ధారపోస్తాడు. ఇలాంటి నాన్నకు, ఇలాంటి మరెంతమందో నాన్నలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. తన బిడ్డ తనని శత్రువుగా భావిస్తున్నాడు అని చెప్పి తెలిసి కూడా తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎలా అనుకున్నా పర్వాలేదు, నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తులో ఎవరితోనూ ఎలానూ మాటలు పడకూడదు అని తన బిడ్డ బాగోగుల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి నాన్న. ఇలాంటి నాన్నలందరికీ హ్యాట్స్ ఆఫ్ మై డియర్ ఫాదర్స్. నోబడీ కెన్ రీప్లేస్ యువర్ ప్లేస్ మై డియర్ ఫాదర్స్.